హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ ఇదేం టాక్సిక్ రా నాయనా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, కేజీఎఫ్ యష్ అన్నయ్య గత 3 ఏళ్ల నుంచి ఒక యజ్ఞంలా సైన్మా తీస్తున్నాడని. గదే ఫ్యాన్ ఇండియా టాక్సిక్ అనమాట. అసలు ఈ సైన్మా కాన్సెప్ట్ ఏంటో తెలియదు, కానీ ఈ సైన్మాకి సంబంధించి వదులుతున్న ప్రమోషనల్ కంటెంట్ మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అవుతుంది. పాజిటివ్గా అయితే కాదు, నెగిటివ్గానే. ఏమిటికి అంటే, ఈ కంటెంట్స్ వస్తూ ఉంటే అసలు పిల్లకాయలు నిడిచిపెట్టండి, పెద్దకాయలైనా కనీసం థియేటర్ వైపు వచ్చే సాహసాలు చేస్తారా అనే చెప్పాలి. ఎందుకంటే మనం స్టైలిష్ కంటెంట్ చూసుంటాం, బోల్డ్ కంటెంట్ చూసుంటాం, రెండింటిని మిక్సింగ్ కూడా చూసుంటాం. కానీ వర్ణించలేని హావభావాలను క్రియేట్ చేస్తున్న ఇట్లాంటి కంటెంట్ అయితే ఎప్పుడు చూసుంటాం. ఫస్ట్ వదిలిన టీజర్ చూసాం కదా, విలన్ బ్యాచ్ని బాంబ్ బ్లాస్ట్లో వేసేయడానికి వచ్చిన యష్ అన్నయ్య ఆ బాంబుని ట్రిగ్గర్ చేయడానికి కారు ఊపాల్సి వచ్చిందని, ఆ మూమెంట్స్ అండ్ జర్క్స్ కోసం కారు లోపల ఒక హీరోయిన్ అకియాతో రామ్దేవ్ బాబా యోగాసనాలు విపరీతంగా వేస్తాడు. ఇక అకియా కూడా జై చెనకేశవ అంటూ మీదకెక్కి ఊపడంతో ఆ కార్ షాక్ అబ్జార్బర్స్ కూడా షాక్ అయ్యే విధంగా మూమెంట్స్ వచ్చి ఆ బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుందన్నమాట. గది చూసినప్పుడే గిది పిల్లకాయలను పెట్టుకొని చూసేది కాదులే అని ఫిక్స్ అయ్యారు మెజారిటీ జనం. ఇక ఇవాళ లేడీస్ అండ్ లేడీస్ అంటూ ఇంకోటి ఏదో వదిలేరు. ఆడ లేడీస్తో ఫైటింగ్ చేస్తున్న యష్ అన్నయ్య శివరాకర్లో ఒక హీరోయిన్ అకియాకి నోట్లో ఇలా పెడతాడు. ఇది ఫేరుకే ఫిస్టోలు అని చూస్తేనే 5వ తరగతి పిల్లకాయకి కూడా అర్థమైపోతుంది. అసలు ఇది ప్రమోషనల్ కంటెంట్ అంటారా? సి గ్రేడ్ సైన్మాల్కి సైతం ఇంత లేఖి కంటెంట్లు వదిలుండరు. అట్లాంటిది 100 కోట్లు పెట్టి తీస్తున్న ఫ్యాన్ ఇండియా సైన్మా కంటెంట్ ఇదే. ఫస్ట్ రోజు పోకిరిగల్లు వెళ్ళి ఈలలు వేసుకొని గెంతులు వేసుకోవడానికి తప్ప తర్వాత ఏ ఒక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కైనా క్యాటర్ చేసేలా ఉందా ఈ కంటెంట్? ఇక సైన్మా మొత్తం మన యష్ అన్నయ్య ఆ ఆడ లేడీస్తో టాక్సిక్ ఫేర్తో బీభత్సమైన టార్చర్ అయితే చూపెట్టబోతున్నాడని అర్థమవుతానే ఉంది. ఇక్కడ కొసమేరుపు ఏంటంటే, ఈ సైన్మాకి డైరెక్టర్ కూడా ఒక ఆడ లేడీ ఆంటీనే కావడం విశేషం. ఇప్పుడు అర్థమైందా ఇంత గబ్బు కంటెంట్ వస్తున్న సోషల్ మీడియా ఫెమినిస్టులు ఎందుకు మౌనంగా ఉన్నారో? అసలు జనాన్ని థియేటర్లకు రప్పించడానికి ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఈ రూట్ తీసుకోవాల్సిన గత్యంతరానికి స్టార్ హీరోలు వచ్చేసారంటే ఇక కలియుగం అంతం అవడానికి మంతెండు కూడా పట్టేలా లేదు అని వాపోతున్నారు మన సినిమా మేధావులు సైతం. ఈ సైన్మా రేపొద్దున రిలీజ్ అయ్యాక ఫట్ అవ్వచ్చు లేదా హిట్ అవ్వచ్చు, కానీ ఎదుగుతున్న ఒక జనరేషన్ మాత్రం ప్రభావితం చేస్తుంది. బోల్డ్నెస్ అనేది అసలు తప్పే కాదు అనే ఇంప్రెషన్ అయితే ఇచ్చేస్తుంది. ఇప్పటికే గుట్కా తింటే తప్పు కాదు, అడవులను నరికేసి స్మగ్లింగ్ చేస్తే అసలు తప్పే కాదు అని ఒకడు నిబ్బా జనరేషన్కి రెఫరెన్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇక ఇప్పుడు ఈ యష్ అన్నయ్య ఐమాక్స్ అడల్ట్ కంటెంట్ అనేది అసలు తప్పు కూడా కాదు అని చెప్పడానికి బయలుదేరాడని ఓపోతున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.